తిరుపతిలో పెను విషాదం అయితే చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 5గురు భక్తుల మృతి, అస్వస్థతో మరో మహిళ కూడా కన్నుమూసింది. నిజంగా అంటే చాలా బాధాకరమైన విషయం నిన్న జరిగింది. వార్త అయితే చదివే ప్రయత్నం చేద్దాం. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట. రూయా స్విమ్స్ ఆసుపత్రుల్లో 48 మంది చికిత్స. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 5గురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రూయా స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 4 మహిళలే ఉన్నారు, ఒక పురుషుడు ఉన్నారు. వీరిలో నర్సాపట్నానికి చెందిన బుద్ధేటి నాయుడు బాబు 51 సంవత్సరాలు, విశాఖపట్నానికి చెందిన రజని 47 సంవత్సరాలు, లావణ్య 40 సంవత్సరాలు, శాంతి 34 సంవత్సరాలు, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల 50 సంవత్సరాలుగా వారినైతే మరి గుర్తించారు. వాస్తవానికి ఇక్కడ చూడొచ్చు మనం ఫోటోలో, స్పృహ తప్పిన మహిళ అంబులెన్స్లో తరలిస్తున్న తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టడ కేంద్రం నుంచి బయటికి వస్తున్న భక్తులు. అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే దర్శనాలకు వెళ్ళేటక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ తొక్కిసలాటలలో జనాలు చనిపోవడం అనేది కొత్త కాదు, ఈ దేశంలో కొత్త కాదు. వాస్తవానికి ప్రపంచంలో కూడా చాలా జరుగుతాయి. ప్రపంచం దాకా ఎందుకు, ఈ దేశం ముచ్చట, ఈ తెలుగు రాష్ట్రాల ముచ్చట మాట్లాడుకుందాం. ఇక చంద్రబాబు మీటింగ్ పెట్టినప్పుడు, ఇక పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టినప్పుడు, ఇక జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు, ఇక మీటింగ్లకు పోయి వస్తుంటేనో, ఇక పోయిన క్రమం మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ కూడా చూసినాం. ఇవాళ గుళ్ళ దగ్గర కూడా తొక్కిసలాట జరిగి చచ్చిపోవడం వినడం, ఆ వార్తలు వినడం కూడా కొత్త కాదు. కాకపోతే దయచేసి మనం ఇంకా కూడా డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఇంకా కూడా అంటే ప్రతిసారి ప్రభుత్వాన్ని అనేటప్పుడు, ప్రతిసారి గవర్నమెంట్ పోలీస్ అధికారులను అనేటప్పుడు, ప్రతిసారి సెక్యూరిటీని అనేటప్పుడు, వీళ్ళందరిని అనేటప్పుడు ఒక్కసారి మనని కూడా మనం అనుకోవాలి ఒక్క మాట. ఎందుకంటే ఏమవుతుంది, ప్రతిదానికి కర్త కర్మ క్రియ మనిషే కదా. అంటే మనము నిబద్ధతతో, మనము జాగ్రత్తలు వహిస్తూ, మనము తొందరపాటు పడకుండా ఒక డిసిప్లిన్ తోటి ఉంటే మ్యాక్సిమం 50% ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఒక్క తొక్కిసలాటకు సంబంధించే కాదు. అంటే ఇది మనకు ఒక ఉదాహరణ. చాలా జరుగుతాయి జీవితంలో, ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. భారతదేశంలో నిజానికి అంటే కొంచెం ఒప్పుకోవడం కష్టమే. అంటే మనని మనం తక్కువ చేసుకోవడానికి ఎవడు కూడా సిద్ధపడడు కానీ, బట్ ఇది కొంచెం కష్టమైనా కూడా ఇది నిజం, ఇది హార్డెస్ట్ రియాలిటీ ఇది. అంటే నిజంగా మనకు డిసిప్లిన్ చాలా తక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ, ఆతృత ఎక్కువ. ఈ సందర్భాలలో కూడా అంటే చాలాసార్లు ఇదే హైదరాబాద్లో రోడ్ల మీద ప్రయాణించినప్పుడు కూడా చూస్తాం, సిగ్నల్ పడుతుంది, బండి ఆపుతాం. ఆ సిగ్నల్ మామూలుగా అంటే ఒక 16 నుంచి వెళ్ళి కౌంట్ డౌన్ స్టార్ట్ అయితే 60 సెకండ్స్ నుంచి వెళ్ళి అది 59, 70, 59, 57 అట్లా తగ్గుకుంటా వస్తుంది. వచ్చినప్పుడు అది 5, 6 ఇట్లా ఉన్నప్పుడు అది 0 పడి గ్రీన్ పడి పోవాలి, అప్పుడు కదా బండి స్టార్ట్ కావాలా. అది 5లో 6లో ఉంటుంది. వీడు ఏం చేస్తాడు, ఒక్కడు బండి అది 5లో ఉండగానే రమ్మున కొడతాడు. ఆయన చూసి ఇంకొక 10 మంది, అట్నుంచి ఒక టిప్పరో లారో బస్సో వచ్చి గుద్దింది అనుకో, ఉంటావా పీక్తావా? అంటే నిజంగా డిసిప్లిన్ అనేది చాలా తక్కువ, ఈ దేశంలోనే తక్కువ. అంటే టోకెన్ లేడీకి పోవు, ఎందుకు నిలబడ్డావు, ఎందుకు ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నామని దేవుడు వచ్చి తిట్టాడు, పోలీసులు వచ్చి కొట్టాడు. అంటే అధికారుల తప్పిదాలు భద్రతాల విషయంలో, జాగ్రత్తల విషయంలో ఎంత ఉంటాయో ఎట్ ద సేమ్ టైం మనవి కూడా అంతే ఉంటాయి. ఒకసారి అంటే ప్రతిసారి గవర్నమెంట్ అనే ముందు, ప్రతిసారి అధికారులు అనే ముందు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టోకెన్ల కోసం లైన్లో నిలబడ్డ వాళ్ళందరూ కూడా తొందరపడకుండా నిమ్మలంగా 1 by 1 ఒక గంట లేట్ అయినా సరే, ఓ 2 గంటలు లేట్ అయినా సరే ఏం కాదు అనుకుంటే అక్కడ ఇంత ఇబ్బంది జరగకపోతుండే. వాస్తవానికి ఇట్లా జరగకపోతుండే. నెట్టేసుకోవడం, దబిడి అయ్యో దేవుడు ఏడుకని వెళ్ళిపోతాడేమో, అయ్యో దర్శనం కాదేమో, అయ్యో ఇక ఏం ఉండదేమో జీవితం, తర్వాత ఇక నా టైం అంతా గడిచిపోతుందేమో, ఇక నేను బతికేది 2 గంటలేమో, ఇక చచ్చిపోతుందేమో తర్వాత అన్నట్టు మనుషులు నిజంగా చేస్తూ ఉంటారు. అంటే నిజంగా వీళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది గుండెను కలిచివేస్తుంది, వాళ్ళ కుటుంబానికి తీరని లోటునిస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు కదా. మంచి పనుల కోసం పోతా ఉన్నాం, అంటే దేవుణ్ణి దర్శనం చేసుకోనికి పోతా ఉన్నాం, ఒక సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి పోతా ఉన్నాం, అంటే మంచి వాటి కోసం మన జీవితంలో కొన్ని గుడ్ మెమరీస్ని మనం ఫీల్ చేయడానికి పోతున్నప్పుడు దయచేసి ఇట్లా ప్రాణాలను కోల్పోకురి. అవన్నీ చిన్న విషయాలు, చిన్నవి, ఒక అర్ధగంట, ఒక గంట ఓపిక పడితే అయిపోయే ముచ్చట్లకు ఏకంగా ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. సరే నిజంగా 5గురే తప్పిదాలు చేసిరో చనిపోయారు అంటే కాదు, అక్కడ ఉన్న వందలాది మందిలో ఎవడో ఒకరిని నెట్టేస్తే ప్రతి ఒక్కరిది తప్పు ఉంటుంది. బట్ జాగ్రత్త వహించుర్రి. ఎట్ ద సేమ్ టైం మనుషుల్లో డిసిప్లిన్ పెరిగే దిశగా ప్రభుత్వాలు కూడా కార్యకలాపాలు అనేవి చేపట్టాలి. ఆ విధంగా కార్యాచరణ కూడా ప్రభుత్వాలు చేయాలి. అంటే పోలీసులకు డైరెక్షన్స్ ఇవ్వడమే కావచ్చు, తగిలిన జాగ్రత్తలు తీసుకోవడమే కావచ్చు, ఎప్పుడు నిత్యం ప్రజలకు తెలియజేయడమే కావచ్చు,
అంటే ఊకే మాకు కూడా మిమ్మల్ని అనాలంటే కూడా ఒరి ప్రభుత్వాలను తిట్టి కూడా మాకు కూడా ఇక విసుగు వచ్చింది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే ప్రజలకు మంచి చెడు కూడా చెప్పాలి. ఆ చెప్పే బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా టేకప్ చేయాలి. ఇక నాకెందుకులే 4 పోలీసు వాళ్ళని ఆడబెట్టిన 100 మంది నాలే కంట్రోల్ చేసుకుంటారంటే కాదు, అట్లా జరగదు. అట్లా అనుకుంటే ఇట్లాంటి అనార్థాలు జరుగుతాయి. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. జనాలు తీసుకోండి, అధికారులు తీసుకోండి, గవర్నమెంట్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా తీసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.